మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ మాజీ ప్రెసిడెంట్ పుట్టినరోజు సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు ఉప్పల భాస్కర్ కలిసి మాజీ ప్రెసిడెంట్ బసిరుద్దీన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా కాలనీలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు, కాలనీ వాసులు కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మంచి పనుల కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు. మరొకసారి బసిరుద్దీన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నాగరాజుచారి, రామరెడ్డి, త్రినాథరావు, రామప్ప, శ్రీనివాస్ గుప్తా, లక్ష్మణ్, కృష్ణారెడ్డి, రవీందర్ చారి, శేఖర్ చారి, అశోక్ చారి, నవీన్ రెడ్డి, మోహన్ రెడ్డి, చంది, శ్రీనివాస్, మాణిక్యం, హరిహోం సాయి, రమేష్ పాల్, సునీల్ పటేల్, కమలేశ్వర్, పండే కిషోర్, నర్సింగ్ కుమార్, సంధ్య, రెడ్డమ్మ, శంషాద్, సువర్ణ, శోభ, సుజాత, వసంత గౌడ్, ఖలీం బాయ్ టీం కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక ఏం పని మాది కూడా सब लोग एक बार सब लोग इधर देखो फोन आशीर्वाद
భవానీ నగర్ అభివృద్ధి ప్రదాత మరి బషీర్ భాయ్ గారి 62వ జన్మదినాలను పురస్కరించుకొని మరి ఈరోజు కాలనీలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మరి భగవంతుడు వారికి ఆరోగ్యాలు ప్రసాదించి మరి ముందు ఈ యొక్క కాలనీ సేవలనే కాదు ఆయన సేవలు డివిజన్ వారిగా కాకుండా కాన్స్టిట్యున్సీలో కూడా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి అనుక్షణం అభివృద్ధి విషయంలో పేదవారి విషయంలో ప్రతి ఒక్కరికి వెన్నెముకలాగా ఉండి మరి ఈరోజు కాలనీని ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే తిరగడానికి మనుషులు నడవడానికి రోడ్డు లేని సమయం నుంచి ఈరోజు కంటి మీద నిద్ర ప్రశాంతంగా పడుకునే విధంగా ఈరోజు కాలనీని అభివృద్ధి చేశారు. మరి ప్రతి ఒక్క గల్లీలో రోడ్లు కానివ్వండి ప్రతి విషయంలో కూడా వెంబడుండి రాజకీయ నాయకులు అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే అభివృద్ధికి మాత్రం వెనుకబోను అని చెప్పేసి ప్రతి ఒక్కరితో పాటు ప్రతి నాయకులతో మమైకమై తన అభివృద్ధిలో తల నాలుకలాగా ఉండి ఆయన అభివృద్ధి చేసిన దానికి నిజంగా కూడా ఒక స్థాయికి నేను ఆయన అనుభవంలో అంతంత వయసు కూడా లేదు కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి ఆయన ఎంబడి అందరినీ నడిపిస్తున్నటువంటి విధానం నిజంగా కూడా స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరికి యువతకు నిజంగా కూడా ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. వాస్తవం చెప్పాలంటే అంటే ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా కానీ నిజంగా ఆయనను చూసి బషీర్ భాయ్ గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఎవరు ఫోన్ చేసి ఏ సమయంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వారికి ఏ విధంగా స్పందించి ఏ రకంగా హెల్ప్ చేయాలి అనేది నిజంగా చెప్పాలంటే నేను నిజంగా బషీర్ భాయ్ గారిని నేర్చుకున్నాను. నేను సభకు తెలియజేస్తూ మళ్ళీ మరోసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. 129 డివిజన్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు బషీరుద్దీన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే వెళ్ళవేళలా మాకు సేవలు అందించాలని ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే సేవలు అందించాలని కోరుకుంటున్నాము. మరి ఇలాగే రోజులు మరెన్నో చేసుకోవాలని మా మహిళలందరము చాలా సంతోషంగా కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీ మాజీ ప్రెసిడెంట్ అయిన హెచ్ఎల్ బషీరుద్దీన్ గారికి 62వ బర్త్డే సందర్భంగా విశేష మా కాలనీ తరఫున మాజీ జనరల్ సెక్రటరీ కె అశోక్ చారి గారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా మరియు కాలనీ వాసులందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఘనంగా నిర్వహించినందుకు మరొకసారి మా హెచ్ఎల్ బషీరుద్దీన్ గారికి విశేష తెలుపుతూ ముగిస్తున్నాను.